సీఎం వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా కూడా కొనసాగుతుంది ప్రస్తుతం చర్చ ఏదైతే ఉందో. ఎటు వెళ్తుంది అంటారు అసలు ఇది? ఒకటండి, ఇప్పుడు సీఎం వర్సెస్ అల్లు అర్జున్ ఎందుకంటే నిజంగా సీఎం వర్సెస్ అల్లు అర్జున్ అనుకుంటే వాళ్ళు రేట్ ఎన్హాన్స్మెంట్ కి పర్మిషన్ ఇవ్వరు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. దీంట్లో సినీ ఇండస్ట్రీలోనే కొంతమంది వెనకాల నుండి నడిపిస్తున్నారు అనేది కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ సినీ అనే ఒక చర్చ ఏదైతే ఉందో దానివల్ల బెనిఫిట్ ఎవరికి ఉంటుంది? ఇప్పుడు ఇక్కడున్న తెలంగాణలో ఎవరైతే హై హ్యాండ్లో ఉన్నారో, ఎవరైతే అప్పర్ హ్యాండ్లో ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మోనోపోలీ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు దాకా 3 కుటుంబాలే మోనోపోలీ చేస్తున్నాయి, 3-4 కుటుంబాలు. ఇప్పుడు వాళ్ళని తొక్కితే మిగతా వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు పైకి వస్తారు కదా. సో వాళ్ళు కూడా సపోర్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో దానికోసం కూడా ఇది జరుగుతుందని మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటర్నల్ ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. అయితే జాతీయ స్థాయిలో ఇప్పుడు అల్లు అర్జున్ టాపిక్ ఏదైతే ఉందో, సంధ్య థియేటర్ ఘటన ఇదే వెళ్తోంది. అసలు ఈ ఇష్యూకి ఒక చోట పోలీస్ స్టాప్ పడుతుందా అన్నది అందరికి ఒక ప్రశ్నగా మారింది. మరి దీనికి పోలీస్ స్టాప్ ఎప్పుడు పడుతుంది అంటారు? నేను ఒకటి చెప్తాను, పోలీస్ స్టాప్ అనేది ఇది నెవర్ ఎండ్ స్టోరీ. ఎందుకు నెవర్ ఎండ్ స్టోరీ అంటే ఏదో ఒకటి ఇంకొక ఇష్యూ వస్తే గానీ మీడియాలో చర్చ పోదు. ఇప్పుడు చర్చ ఎక్కడుంది చెప్పండి? ప్రజల్లో ఉందా? ఉందా ప్రజల్లో? ఈ చర్చ ప్రజల్లో ఉందా? మీడియాలోనే జరుగుతుంది. ఎవరికి పని బాటలేదు. ఇప్పుడు సోకాళ్ళు మాట్లాడే వాళ్ళకి లేదు, ప్రజలకి వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి. లేని ఎవరికి? పొలిటీషియన్స్ కి, డిపార్ట్మెంట్ వాళ్ళకి, లేకపోతే మీడియా వాళ్ళకి. మీడియాలో కూర్చొని సోకాళ్ళు మాట్లాడే వాళ్ళకి. అంటే లైక్ నేను కూడా అనుకోవచ్చు బేసిక్, ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నాను కాబట్టి. సో ఈ నిజంగా చర్చ ప్రజలు అయితే లేదు, ప్రజలు ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళకి అవసరం కూడా లేదు. కాదు మీడియా డైవర్షన్ త్రూ మైండ్ గేమ్ తప్ప అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఇది ఓన్లీ ఏంటంటే ఇది వరకు రోజుల్లో బల్ల మీద కూర్చొని కొంతమంది పెద్దవాళ్ళు కూర్చొని చర్చలో చిట్ పట్ చేసుకునే వాళ్ళు, అది ఇప్పుడు మీడియా వచ్చింది అంతే.